తెలంగాణలో జరుగుతున్న ఎంపీ ఎలక్షన్స్ ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి షాక్ ఇస్తాయా అంటే ఇస్తాయనే సమాధానం వస్తోంది. గమనించినట్లయితే ఈసారి అత్యధికంగా ఎంపీ స్థానాలని బీజేపీ గెలుస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది. బీజేపీ 6 నుంచి 8 స్థానాలని గెలుచుకునేటట్లు కనిపిస్తుంది. అట్లాగే బీఆర్ఎస్ 2 నుంచి 5 స్థానాలు గెలుచుకునేటట్లు కనిపిస్తుంది. కాంగ్రెస్ మాత్రం కేవలం 2 నుంచి 4 స్థానాలు మాత్రమే గెలుచుకునేటట్లుగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం గమనించినట్లయితే బీజేపీ ఆదిలాబాద్, భువనగిరి, చేవెళ్ల, కరీంనగర్, మహబూబ్ నగర్, మల్కాజ్గిరి, నిజామాబాద్, సికింద్రాబాద్ లాంటి 8 నియోజకవర్గాల్లో లీడింగ్ లో ఉంది. అట్లే బీఆర్ఎస్ వరంగల్, మెదక్, నాగర్ కర్నూల్, పెద్దపల్లి నియోజకవర్గాల్లో ముందంజలో ఉంది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఖమ్మం, మహబూబాబాద్, నల్గొండ, జహీరాబాద్ లాంటి 4 నియోజకవర్గాల్లో మాత్రమే ముందంజలో ఉంది. అట్లాగే ఎంఐఎం హైదరాబాద్ లో చాలా టఫ్ సిచ్యుయేషన్ ని ఫేస్ చేస్తుంది. ఇక్కడ ఎంఐఎం నువ్వా నేనా అన్నట్లు బీజేపీతో పోటీ పడుతోంది. అయితే మనం గమనించినట్లయితే బీజేపీ ఈ ఎలక్షన్స్ లో 6 నుంచి 8 నియోజకవర్గాలను చాలా సులువుగా గెలిచినట్లుగా కనిపిస్తుంది. బీఆర్ఎస్ 2 నుంచి 4 నియోజకవర్గాల్లో గెలిచేలా కనిపిస్తుంది. కాంగ్రెస్ 3 నుంచి 4 నియోజకవర్గాల్లో కనిపిస్తోంది. అయితే ఈ ఎలక్షన్స్ లో మనం గమనించినట్లయితే బీజేపీ మొదటి స్థానంలో 8 నియోజకవర్గాల్లో కనిపిస్తుంది. 2వ స్థానంలో 4 నియోజకవర్గాల్లో కనిపిస్తుంది. 3వ స్థానంలో 4 నియోజకవర్గాల్లో కనిపిస్తుంది. బీఆర్ఎస్ మొదటి స్థానంలో 4 నియోజకవర్గాల్లో ఉంది. 2వ స్థానంలో 8 నియోజకవర్గాల్లో ఉంది. 3వ స్థానంలో 4 నియోజకవర్గాల్లో ఉంది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మొదటి స్థానంలో 4 నియోజకవర్గాల్లో ఉంటే 2వ స్థానంలో 4 నియోజకవర్గాల్లో ఉంది. 3వ స్థానంలో 6 నియోజకవర్గాల్లో ఉంది. అయితే ఇక్కడ బీజేపీ 8 స్థానాల్లో ముందంజలో ఉంటే ఈ 8 స్థానాల్లోనూ దాదాపుగా బీఆర్ఎస్ తోనే టఫ్ కాంపిటీషన్ ఫేస్ చేస్తుంది. బీజేపీ 2వ స్థానంలో ఉన్న దగ్గర కాంగ్రెస్ తో పోటీ పడుతుంది. అయితే ఇప్పుడు మనం గమనించినట్లయితే ఆదిలాబాద్ లో బీజేపీ ముందంజలో ఉంటే బీఆర్ఎస్ 2వ స్థానంలో ఉంది. కాంగ్రెస్ 3వ స్థానానికి పడిపోయింది. అట్లే వరంగల్లో మనం గమనించినట్లయితే బీఆర్ఎస్ ముందంజలో ఉంది. బీజేపీ 2వ స్థానంలో ఉంటే కాంగ్రెస్ 3వ స్థానంలో ఉంది. భువనగిరిలో చూసినట్లయితే బీజేపీ ముందంజలో ఉంటే కాంగ్రెస్ 2వ స్థానంలో ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ 3వ స్థానానికి పడిపోయింది. భువనగిరి నియోజకవర్గంలో బీజేపీ, నేషనల్ కాంగ్రెస్ మొదటి 2 స్థానాల్లో ఉన్నాయి. అట్లాగే చేవెళ్లలో గమనించినట్లయితే ఇక్కడ కొంత టఫ్ కాంపిటీషన్ ఉంది. బీజేపీ, బీఆర్ఎస్ మధ్యలో టఫ్ కాంపిటీషన్ జరుగుతూ ఉంది. ఇక్కడ కాంగ్రెస్ 3వ స్థానానికి పడిపోయింది. హైదరాబాద్ లో గమనించినట్లయితే ఎంఐఎం మొదటి స్థానంలో ఉంటే బీజేపీ 2వ స్థానంలో ఉంది. బీఆర్ఎస్ 3వ స్థానంలో ఉంది. ఇక్కడ కూడా ఎంఐఎం, బీజేపీ మధ్య టగ్ ఆఫ్ వార్ నడుస్తుంది. ఇక కరీంనగర్ గమనించినట్లయితే ఇక్కడ కూడా బీజేపీ, బీఆర్ఎస్ ల మధ్య టఫ్ కాంపిటీషన్ ఉంది. ఇక్కడ బీజేపీకే కొంత ఎడ్జ్ కనిపిస్తుంది. ఇక ఖమ్మం చూసినట్లయితే ఇక్కడ మొదటి నుండి కాంగ్రెస్ కొంత ప్రభావాన్ని కలిగి ఉంది. ఇక్కడ కూడా బీజేపీ 3వ స్థానంలో పడిపోయింది. ఇక్కడ కాంగ్రెస్ మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ 2వ స్థానంలో ఉంది. ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్ ల మధ్య కొంత టఫ్ కాంపిటీషన్, టఫ్ ఫైట్ ఉండేలా కనిపిస్తుంది. ఇక మహబూబాబాద్ గమనించినట్లయితే ఇక్కడ కాంగ్రెస్ ముందంజలో ఉంది. టీఆర్ఎస్ 2వ స్థానంలో ఉంది. ఇక్కడ కాంగ్రెస్, టీఆర్ఎస్ ల మధ్య గట్టి పోటీ ఉంటుంది. బీజేపీ 3వ స్థానంలో ఉంటుంది. ఇక మహబూబ్ నగర్ గమనించినట్లయితే ఇక్కడ కూడా బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య టఫ్ ఫైట్ ఉంటుంది. ఇక్కడ కూడా బీజేపీ కాంగ్రెస్ కంటే కొంత ఎడ్జ్ లో ఉంది. బీఆర్ఎస్ ఇక్కడ 3వ స్థానానికి పడిపోయింది. మల్కాజ్గిరి గమనించినట్లయితే ఇక్కడ కూడా ఈ మల్కాజ్గిరి రేవంత్ రెడ్డికి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది తన సిట్టింగ్ ఎంపీ స్థానం. అట్లాగే ఇక్కడ గత 2 పర్యాయాలు కాంగ్రెస్ గెలిచింది. ఇక్కడ బీజేపీ ప్రస్తుతం ముందంజలో ఉంది. ఇక్కడ బీఆర్ఎస్, బీజేపీకి టఫ్ కాంపిటీషన్ వస్తుంది. ఇక్కడ బీజేపీ ముందంజలో ఉంటే బీఆర్ఎస్ 2వ స్థానంలో ఉంది. చాలా ఆశ్చర్యకరంగా కాంగ్రెస్ ఇక్కడ 3వ స్థానానికి పడిపోయింది. ఎందుకంటే ఇది కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ స్థానం. ఇక్కడ మెదక్ లో గమనించినట్లయితే బీఆర్ఎస్ ముందంజలో ఉంది. కాంగ్రెస్ 2వ స్థానంలో ఉంది. బీజేపీ 3వ స్థానంలో ఉంది. ఇక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్ ల మధ్య గట్టి పోటీ ఉంది. ఇక నాగర్ కర్నూల్ లో గమనించినట్లయితే ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాగర్ కర్నూల్ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ కి, బీజేపీకి మధ్యలో కొంచెం గట్టి పోటీ ఉంది. అయితే బీఆర్ఎస్ కి కొంత ఎడ్జ్ కనిపిస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ దాదాపు ఊసులో లేదనే చెప్పాలి. ఇక నల్గొండ గమనించినట్లయితే నల్గొండ మొదటి నుంచి కొంత కాంగ్రెస్ గట్టి పట్టున్నటువంటి ప్రాంతం. ఇక్కడ కాంగ్రెస్ ముందంజలో ఉంది. బీజేపీ 2వ స్థానంలో ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ 3వ స్థానంలో పడిపోయింది. కాంగ్రెస్, బీజేపీల మధ్య గట్టి పోటీ ఇక్కడ కనిపిస్తుంది. ఇక నిజామాబాద్ గమనించినట్లయితే ఇక్కడ కూడా బీజేపీ, బీఆర్ఎస్ ల మధ్య చాలా గట్టి పోటీ ఉంది. ఇక్కడ కాంగ్రెస్ 3వ స్థానానికి పడిపోయింది. ఇక్కడ బీజేపీ కొద్దిగా ఎడ్జ్ కనిపిస్తుంది. ఇక పెద్దపల్లి గమనించినట్లయితే ఇక్కడ కూడా బీఆర్ఎస్, కాంగ్రెస్ ల మధ్య గట్టి పోటీ కనిపిస్తుంది. ఇక్కడ చాలా టైట్ ఫైట్ ఉంది. ఇక్కడ బీజేపీ 3వ స్థానానికి పడిపోయింది. ఇక్కడ బీఆర్ఎస్ కొద్దిగా ఎడ్జ్ కనిపిస్తుంది. ఇక్కడ సికింద్రాబాద్ గమనించినట్లయితే బీజేపీ, బీఆర్ఎస్ ల మధ్య చాలా టఫ్ ఫైట్ కనిపిస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ సోదిలో లేదనే చెప్పాలి. అయితే ఇక్కడ బీజేపీ కొంత ఎడ్జ్ కనిపిస్తుంది. ఇక్కడ
మన బీజేపీ ఎడ్జ్ లో ఉంది. ఇక్కడ కిషన్ రెడ్డి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు, కేంద్ర మంత్రిగాను ఉన్నారు. ఇక జహీరాబాద్ లో గమనించినట్లయితే ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ ల మధ్య గట్టి పోటీ ఉంది. అయితే ఇక్కడ కాంగ్రెస్ కొంత ఎడ్జ్ కనిపిస్తుంది.